అక్కడ ఎవరో వస్తున్నారు చీకట్లో. మనుషుల దయ్యాలు అసలు అర్థమవుతలేదు. కుక్కల్లాగా సౌండ్ వస్తున్నట్టు. ఏడా పట్టుకోరే ఎన్నిగానే ఉన్నాయి ఇంట్లో. ఇది దొరికిందారా దీని వెనక? పట్టుకో మరి. దీన్ని జరుపుదామా? నేను రాత్రి అనుకున్నప్పుడు ముఖం మీద వచ్చి దొంకుతాయి అవి. ఏడా పట్టుకోరే లేగా అంటే ఒక పెద్ద బట్టన్ దాని మీద ఎగరకుండా ఉంటుంది అది. రోహిత్ ఆడ పైన దాంట్లో ఏమున్నాయి? అది కింద దుంకది. ఇడ ఇడ దాని మధ్యలో పోతుంది. ఎలుకనా? గార్డెన్ నువ్వు కూడా ఒకటి పట్టుకుని రెడీగా ఉంటుంది. నీ దగ్గరకు వస్తుంది. జాడకట్ట ఇక్కడ దీంతో గొడ్డలతో దీనికి అట్లయితే వస్తుంది. ఇక్కడ జాడకట్ట ఇక్కడ ఇప్పుడు బుర్రటి భీమ అవుతుంది అది కరానా పట్టుకో. నువ్వు బయటకు ఉంది కాలు దొక్కిన అంతే కష్టం. కాళ్ళతో దాన్ని కాలు మీద కాలు పెట్టినాడు, అందుకు దొరికింది. దొరకకుండా అది కప్ప. మస్తు కప్పలు ఉన్నాయి ఇంట్లో. ఇంకా ఏడేడు ఉన్నాయి మొదలు. ఎట్లా చేయాలంటే దాన్ని నాకు గంటరా మళ్ళీ గుంత ఊంచా గుంతలు బయట ఏమరా రోహిత్ నువ్వు మంచి దొరికిందా? అరే పెద్ద వేసి ఏమన్నా కవర్ అని ఏమన్నా తీసుకొని ఎగురుతుంది అది. పెద్ద కాయని తీసుకోరా. దాని మీద గప్పు అది ఎగరకుండా ఉంటుంది. ఇట్లా లేవు కదా. కలుగుతాలేదు ఈరోజు. విడవగానే పట్టుకో. వాడు వచ్చింది చూడు. దొరికింది దొరికింది. భద్రం దాన్ని చూసుకోక నీ ముఖం మీద కప్ప ఎగిరి చిత్తు కొడతా. ఇంకా ముగ్గులు అట్లా ఉన్నాయి. ఏం కాలేవు ముగ్గులకు. ఎగిరిదే గట్టిగా ఇంకోటి జల్దీ రాదా ఇంకా మస్తున్నాయి. ఇది రాత్రి కాదు పగులు చేస్తే బాగుంటుంది పని. పనుకునే టైంలో సంపకిడో దాన్ని. హ్యాపీ సంక్రాంతి. ముగ్గు చెదరకుండా అట్లానే ఉంది మొత్తం. పట్టుకో అన్నంలో ఎగురుతుంది. దాన్ని అట్లా పట్టుకొని బయటికి రా. కవర్ని పట్టుకరా. అవి జట్రం కప్పలు కాదు, అవి వేరే అవి చైనా కప్పలు. అవి దొరికిందా? ఆడ ఓర్షన్లో ఎగిరా దూరం. ఈ స్పైడర్ మ్యాన్ లాగా కూడా కత్తుకొని పైకి ఎక్కుతాయి. చూసినావు? ఇంకా ఇంకా రాదని దాని కింద ఉంటాయి కానీ అవి సంచులు ఎవరు చేస్తారు? పప్పు అది పప్పు పప్పు పప్పు
కంకర కాదు పిల్ల కందిపప్పు ఏమో. గుడ్డు ఇట్లా ఒకసారి అవు అవు కంకర కంకర అట్లా కూడా పెడతారా? పని కోసం పెట్టుకుంటారు. మన బిర్యానీ చూడరా మళ్ళీ దొరుకుతుంది ఇట్లా తీయ ఉన్నాయి లేదు ఏం లేవు బీరో తిన అదే వాళ్ళ ఆడికెళ్ళి ఇచ్చిన వాడే పెట్టేద్దాం. రోజు ఎడ చేసిండు ఉన్నాయి అవి ఉండాలి. ఎలా అనిపిస్తుంది 2-3 కప్పల్ని పట్టిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ వేరే ఉంది. అంటే సింహంని పట్టుకున్నట్టు ఫీలింగ్ ఉందా? అంటే కప్పలు పట్టుకున్నట్టు ఫీలింగ్. డబ్బులో నీళ్ళు ఉన్నాయి ఉండే కదా. నాకు ఒకటి ఉన్నాక వస్తున్నాను. ఇక్కడ మొత్తం చీకటి ఉంది. సో మేమైతే 2-3 కప్పల్ని పట్టేసినాం. ఎందుకంటే రాత్రి అనుకునేటప్పుడు కప్పలు వచ్చేసి ముఖం పైన కానీ కాళ్ళ పైన కానీ వస్తున్నాయి అనమాట. అవి ఉచ్చవ సింగ ఘోరం అనమాట. సో అందుకు దాన్ని పట్టుకొని పడేస్తున్నాం. ఇంకా 2-3 ఇంకా ఎక్కడెక్కడ ఉన్నది తెలియదు కాబట్టి చాలా టైం కూడా చాలా ఎక్కువైపోయింది. ఇంకా రేపు మార్నింగ్ ఇల్లు మొత్తం దులిపేద్దాం అనమాట. లైట్ పడుతుంది. పొద్దున్న లేచి ఆ సంచులు గింజలు మొత్తం తీసి ఒకటేసారి తీసేసి అయిపోతుంది. అక్కడ ఎవరు వస్తున్నారు చీకట్లో, మనుషుల దయ్యాలు అసలు అర్థమవుతలేదు. కుక్కల్లాగా సౌండ్ వస్తుందంటే అరే నువ్వు చెప్పినేమో దానికి అర్థమవుతుంది. గప్ప ఉన్నాడు ఇంట్లో. ఏం చెప్పినా నేను తెలియదు ఏం చెప్పినావు. కుక్కర్లు అడుగుతున్నాడే రాత్రి ఇక్కడ ఏం అర్థం? దయ్యాలు వచ్చిందని అర్థం. వాళ్ళని చూసి ఊరుతున్నాను. నీకన్నా ముందు కలుసుకున్నా. ఇంకోసారి అడగరా రన్నింగ్ పోదాం పోదాం. ఫోన్ లేదు ఏం కాదు పోదాం. మీ దాంట్లో రా అంటే వస్తే అంటే మంచిగా రా. To the last 10 I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. సో గైస్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I can't believe it's true. I'm just as surprised as you.